ఈశాన్య ముఖంగా ఉన్న ఇల్లు వాస్తు ప్రణాళిక మరియు సానుకూల శక్తిని ఆకర్షించడానికి మార్గదర్శకాలు. వాస్తులో ఈశాన్యం యొక్క ప్రాముఖ్యత. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు, ఉత్తరం మరియు ఈశాన్య ముఖంగా ఉండే గృహాలు శుభప్రదంగా పరిగణించబడతాయి. ఈశాన్య ముఖంగా ఉన్న ఇళ్ళు అదృష్టాన్ని మరియు కొత్త అవకాశాలను ఆకర్షిస్తాయి. సంపదకు అధిపతి అయిన కుబేరుని ఇల్లు ఉత్తరం కావడం వల్ల నివాసితులు సమృద్ధిగా సంపదను పొందే అవకాశాలను అందిస్తారు. ఈశాన్య దిశను ఈశాన్ అని కూడా పిలుస్తారు, దైవిక శక్తి యొక్క దిశ. ఈశాన్య మూలను శుభ్రంగా మరియు చిందరవందరగా ఉండకుండా ఉంచడం ముఖ్యం. ఈశాన్యం వైపు ఉన్న ఇంటిని డిజైన్ చేసేటప్పుడు సంతోషంగా జీవించడానికి అవసరమైన సానుకూల శక్తిని మరియు సమృద్ధిని ఆకర్షించడానికి వాస్తు నియమాలను అనుసరించాలి. ఈశాన్య ఇంటి కోసం ఇక్కడ కొన్ని ప్రాథమిక వాస్తు చిట్కాలు ఉన్నాయి. కాంపౌండ్ వాల్ కోసం ఈశాన్య ముఖంగా ఉన్న ఇంటి వాస్తు మరియు సానుకూల శక్తిని ఆకర్షించడానికి మార్గదర్శకాలు. కాంపౌండ్ వాల్ లేదా సరిహద్దు గోడను వాస్తు సూత్రాల ప్రకారం నిర్మించాలి. కాంపౌండ్ వాల్ డిజైన్ యొక్క ఎత్తు మరియు మందం ఉండేలా చూసుకోండి. తూర్పు మరియు ఉత్తరం కంటే దక్షిణం మరియు పడమరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్లాట్కు ఈశాన్యం వైపు ఖాళీ స్థలం ఉండాలి. స్థలం యొక్క ఈశాన్య జోన్లో ఎత్తైన చెట్లను నాటకూడదు, ఎందుకంటే ఇది ఊహించని ఖర్చులు మరియు నష్టాన్ని కలిగిస్తుంది. ఇంటి పైకప్పు ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం వైపు వాలుగా ఉండాలి. ఈశాన్య ముఖంగా ఉన్న ఇంటి వాస్తు ప్రణాళిక. పెద్ద మరియు బాగా వెలుతురు ఉండే ప్రధాన ద్వారం ఉండేలా చూసుకోండి. వాస్తు ప్రకారం ఈశాన్యం ఉదయం సూర్యరశ్మిని పొందుతుంది మరియు స్వస్థపరిచే మరియు శుద్ధి చేసే శక్తులను కలిగి ఉన్నందున ఇంటిలో అత్యంత పవిత్రమైన దిశ. ప్రధాన ద్వారం రూపకల్పన చేసేటప్పుడు అది మీ ఇంటిలోని అన్ని ఇతర తలుపుల కంటే పెద్దదిగా ఉండేలా చూసుకోండి. సవ్యదిశలో తెరుచుకునే పెద్ద తలుపు సానుకూల శక్తిని పెంచుతుంది మరియు నివాసితులకు విజయాన్ని అందిస్తుంది. వెచ్చదనం మరియు ఆనందాన్ని వెదజల్లడానికి ఇది ప్రకాశవంతంగా వెలిగించాలి, ప్రాధాన్యంగా వెచ్చని లైట్లతో ఉండాలి. ప్రతికూల శక్తులకు అవరోధంగా ఎల్లప్పుడూ ఒక చిన్న ఎత్తైన థ్రెషోల్డ్ను కలిగి ఉండండి. ప్రధాన తలుపును శుభచిహ్నాల తోరణంతో మరియు చక్కగా రూపొందించిన నేమ్ప్లేట్తో అలంకరించండి. ప్రధాన ద్వారం దగ్గర జంతువుల విగ్రహాలను ఉంచడం మానుకోండి. అలాగే ఈశాన్య మూలలో వాస్తు దోషాలు మరియు నివారణల గురించి తెలుసుకుందాం. ఈశాన్య వంటగది వాస్తు ప్రకారం ఖచ్చితమైన సంఖ్య. వంటగది వాస్తు ప్రకారం ఇంట్లో ఈశాన్య మూలలో వంటగది అనారోగ్యాన్ని మరియు నష్టాలను తెస్తుంది. ఆగ్నేయం లేదా వాయువ్యం వంటగదికి ఉత్తమ దిశ మరియు మంచి ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సులో సహాయపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం అగ్నిమూలాలను ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచాలి, కాబట్టి వంటగది ఆగ్నేయంలో ఉండాలి మరియు వంట చేసే వ్యక్తి తూర్పు వైపు ఉండాలి. వాష్బేసిన్ మరియు వంట శ్రేణిని ఎప్పుడూ ఒకే ప్లాట్ఫారంపై లేదా ఒకదానికొకటి సమాంతరంగా ఉంచకూడదు. అగ్ని మరియు నీరు వ్యతిరేక మూలకాలు కాబట్టి అవి కుటుంబంలో తగాదాలు మరియు చీలికలు సృష్టిస్తాయి. ఫ్రిడ్జ్ ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉండకూడదు, అడ్డంకులను అధిగమించడానికి ఇది నైరుతిలో ఉంచాలి. వంటగదికి ఈశాన్యంలో సింక్ మరియు త్రాగునీరు ఉంచండి. ఈశాన్య ముఖంగా ఉన్న ఇల్లు ఈశాన్యంలో మెట్లను నివారించండి. ఈశాన్య మూలలో బాహ్యంగా లేదా అంతర్గతంగా మెట్ల నిర్మాణం చేయరాదు. ఇంటికి నైరుతి, పడమర లేదా దక్షిణంలో మెట్లు నిర్మించండి. అలాగే ప్రవేశ ద్వారం ముందు ఉంచిన మెట్లు సమస్యలను కలిగిస్తాయి. వాస్తు ప్రకారం మీ ఇంటి మెట్లు ప్రధాన ద్వారం ఎదురుగా ఉండకూడదు, ఎందుకంటే ఇది మీ ఇంటిలో శక్తి ప్రసరణను ప్రభావితం చేస్తుంది. అంతర్గత మెట్లు మీ సందర్శకుల ప్రత్యక్ష రేఖలో ఉండకూడదు. మెట్లపై బేసి సంఖ్యలో మెట్లు ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు. మెట్ల చుట్టూ ముదురు రంగులను నివారించండి. ఈశాన్యంలోని స్తంభాలు వాస్తు దోషాన్ని సృష్టిస్తాయి. ఈశాన్యంలో స్తంభాలు ఉండకూడదు. ఈ మూలలో ఉన్న స్తంభం అడ్డంకులు మరియు సమస్యలను కలిగిస్తుంది. వాస్తు ప్రకారం స్తంభాలు ప్రధాన ద్వారం లేదా ప్రవేశానికి అడ్డుగా ఉండకూడదు, ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఈశాన్య ముఖంగా ఉన్న ఇల్లు వాస్తు ప్రణాళిక. ఈశాన్యంలో బెడ్రూమ్లను నివారించండి. పడకగది విశ్రాంతి మరియు దాని చుట్టూ ఉన్న శక్తి కోసం ఒక ప్రదేశం ఎల్లప్పుడూ సానుకూలంగా మరియు ఆరోగ్యంగా ఉండాలి. వాస్తు ప్రకారం ఈశాన్య మరియు ఆగ్నేయ మూలల్లోని బెడ్రూమ్లు ఆర్థిక నష్టాలు మరియు వివాదాలకు దారితీస్తాయి. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉన్నందున మాస్టర్ బెడ్రూమ్ నైరుతి మూలలో ఉండాలి. మీ సంబంధం యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి మరియు ప్రశాంతంగా నిద్రించడానికి తలుపుకు ఎదురుగా మంచం వేయకండి. మంచానికి ఎదురుగా ఎప్పుడూ అద్దం పెట్టకండి, ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వాస్తు మీరు నిద్రిస్తున్న స్వీయ ప్రతిబింబాన్ని అశుభకరమైనదిగా పరిగణిస్తుంది. ఉత్తర లేదా తూర్పు గోడ అద్దాలకు మంచి ప్రదేశం. ప్రశాంతమైన ఓఆసిస్ను సృష్టించడానికి మృదువైన లైటింగ్ మరియు సుగంధ నూనెలను ఉపయోగించండి. ఈశాన్య ముఖంగా ఉన్న ఇల్లు వాస్తు ప్రణాళిక. ఈశాన్య గోడలకు రంగులు.
ఈశాన్య ముఖంగా ఉన్న ఇంటిని వాస్తుకు అనుగుణంగా చేయడానికి సరైన రంగులను ఉపయోగించండి. లేత నీలం రంగు ఈశాన్య గోడకు నీటితో సంబంధం కలిగి ఉంటుంది. భగవంతుని నివాసం కనుక ఈశాన్యంలో పసుపును కూడా ఉపయోగించవచ్చు. సిల్వర్ గ్రే, బ్రౌన్, గ్రీన్ మరియు ఆఫ్ వైట్ కూడా ఎంచుకోవడానికి మంచి రంగులు. సానుకూల వైబ్స్, స్వచ్ఛత, వెచ్చదనం మరియు ప్రశాంతతతో అనుబంధించబడినందున గోడలను లేత రంగులలో పెయింట్ చేయడం ఉత్తమం. సానుకూల శక్తిని ఆకర్షించడానికి ఈశాన్యంలో నీటి మూలకం. ఇంటి కోసం భూగర్భ నీటి ట్యాంకులు ఉత్తరం లేదా తూర్పు వైపుగా ఉండవచ్చు. ప్లాట్ యొక్క ఈశాన్యంలో ఒక ట్యాంక్ ఆనందం, సంపద మరియు శ్రేయస్సును కలిగిస్తుంది. అయితే ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇంటి నైరుతి లేదా పడమర మూలలో ఉండాలి. ఆ ప్రాంతాలు సాధ్యం కానట్లయితే ట్యాంక్ను దక్షిణ లేదా వాయువ్య దిశలో ఉంచండి. వాస్తు ప్రకారం తోటలో ఈశాన్య మరియు తూర్పు దిశలు నీటి మూలకాల కోసం. ఈశాన్యంలో ఇంట్లో చిన్న నీటి వస్తువులను ఉంచడం వల్ల అదృష్టం మరియు సానుకూల శక్తిని పొందవచ్చు. గదిలో ఈశాన్య మూలలో ఫిష్ అక్వేరియం ఉంచండి. ఇంటికి ఈశాన్యంలో 9 బంగారు చేపలు మరియు ఒక నల్ల చేపలు ఉన్న అక్వేరియం అదృష్టమని భావిస్తారు. ఈశాన్య ముఖంగా ఉన్న ఇల్లు వాస్తు ప్రణాళిక, కిటికీలు మరియు బాల్కనీల సరైన స్థానం. బహిరంగ ప్రదేశాలు సూర్యకాంతి మరియు గాలితో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి జీవశక్తి శక్తులను వేగవంతం చేస్తాయి. ఇల్లు తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో గరిష్టంగా కిటికీలు లేదా బాల్కనీలు తెరవాలి, అందువల్ల సూర్యకాంతి ఎక్కువ మొత్తంలో ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఈశాన్యంలో టాయిలెట్ను నివారించండి. వాస్తు సూత్రాలు ఈశాన్యంలో మరుగుదొడ్డిని నిషేధించాయి. ఇది ఆరోగ్య సమస్యలు మరియు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరియు వివాదాలను కలిగించే ప్రధాన దోషం. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం పవిత్రమైనది మరియు పూజకు ఉద్దేశించిన ముఖ్యమైన దిశ. అటాచ్డ్ టాయిలెట్తో కూడిన బాత్రూమ్ టాక్సిన్స్తో ముడిపడి ఉంది మరియు ఇక్కడ నిర్మించబడదు. అలాగే వంటగదికి సమీపంలో లేదా పూజ గదికి సమీపంలో ఉంచకూడదు. బాత్రూమ్ ఇంటికి పశ్చిమ వాయువ్యం వైపు ఉండాలి. ప్రతికూల శక్తులు బయటకు వెళ్లేందుకు దానికి విండో లేదా సరైన వెంటిలేషన్ ఉండాలి. కిటికీలు తూర్పు, ఉత్తరం లేదా పడమర వైపు తెరవాలి. బాత్రూమ్ మరియు టాయిలెట్ తలుపులు ఎల్లప్పుడూ మూసి ఉంచండి. ఆలయాన్ని ఈశాన్యంలో ఉంచండి. ఈశాన్యం పవిత్రమైనది మరియు వాస్తులో సర్వశక్తిమంతుని నివాసంగా పరిగణించబడుతుంది. ఇది ఆరాధనకు అనువైన ప్రదేశం. ఆలయ ప్రాంతం వాస్తు శాస్త్రం ప్రకారం ఉంచినప్పుడు ఇంటికి మరియు దాని నివాసులకు ఆరోగ్యం, శ్రేయస్సు మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. విగ్రహాలు ఒకదానికొకటి లేదా తలుపుకు ఎదురుగా ఉండకూడదు మరియు గోడకు దూరంగా ఈశాన్యంలో ఉంచాలి. పూజ గదికి తక్కువ పైకప్పు ఉండాలి. పిరమిడ్ ఆకారంలో లేదా గోపురం లాంటి పైభాగం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈశాన్యంలో కలశం ఉంచండి. శ్రేయస్సు కోసం ఈశాన్య గోడపై స్వస్తిక్ మరియు ఓం చిహ్నాలను గీయండి. ఈశాన్యంలో తులసిని నాటండి. వాస్తు శాస్త్రం ప్రకారం తులసిని నాటడానికి ఉత్తరం మరియు ఈశాన్య దిశలు అత్యంత అనుకూలమైన ఎంపిక. ఇది నీటి దిశ కాబట్టి ఇది ప్రతికూల శక్తులను నాశనం చేయడంలో మరియు ఇంటిలో మంచి మరియు సానుకూల ప్రకంపనలను సృష్టించడంలో సహాయపడుతుంది. వాస్తు సూత్రాల ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశను అగ్ని దిశగా పరిగణిస్తారు. అందువల్ల ఇది సరైన స్థానం కాదు. తరచుగా అడిగే ప్రశ్నలు: ఇంటి ఈశాన్య స్థలాన్ని ఎందుకు ఖాళీగా ఉంచాలి? చాలా తక్కువ స్థలం లేదా ఖాళీ స్థలం వదిలివేయడం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది ఇంట్లో నివసించేవారికి దురదృష్టం, అనారోగ్యం మరియు విచారాన్ని కలిగిస్తుంది. ఓపెన్ స్పేస్ ఈశాన్యంలో సానుకూల శక్తి యొక్క ఉచిత ప్రవాహాన్ని అనుమతిస్తుంది. ఈశాన్యంలో షూ రాక్ ఉంచవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పున ఎప్పుడూ షూ రాక్ని ఉంచవద్దు. బదులుగా నైరుతి లేదా పడమరలో ఉంచండి. ప్రవేశ ద్వారం వద్ద షూ రాక్లు ఉంచవద్దు, ఎందుకంటే ఇది శ్రేయస్సు మరియు మంచి ప్రకంపనలకు ద్వారం. ఈశాన్యంలో ఎలాంటి అలంకరణ మరియు కళాకృతులను ఉంచవచ్చు. వాస్తు నియమాల ప్రకారం కామధేను ఆవు మరియు దూడ విగ్రహాన్ని ఉంచడానికి ఇంటికి ఈశాన్య దిక్కు ఈశాన్ మూలలో అనువైన ప్రదేశం. బుద్ధుడిని ఈశాన్యంలో కూడా ఉంచవచ్చు, ఎందుకంటే అతను జ్ఞానోదయం, సమతుల్యత మరియు అంతర్గత శాంతిని సూచిస్తుంది. ఈశాన్య గోడపై దేవతల చిత్రాలను లేదా కొన్ని అందమైన చిత్రాలను కూడా వ్రేలాడదీయవచ్చు. యుద్ధం మరియు పేదరికం వంటి ప్రతికూల శక్తిని వర్ణించే చిత్రాలను వ్రేలాడదీయవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.